హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి 4 రకాల టిఫిన్ చట్నీలండి. ఇడ్లీ, దోస, పునుగులు వీటిలన్నిటిలోకి ఈజీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఫ్రీక్వెంట్‌గా చేసుకునే చట్నీలండి ఇవన్నీ. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా క్విక్‌గా అయిపోవాలి అంటే గనక ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీటిల్లో కారాలు అంటే గనక మీ స్పైసీ లెవెల్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఫస్ట్ చట్నీ వచ్చేటప్పటికి పల్లి టొమాటో చట్నీ. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. 2-3 డేస్ వరకు ఉంటుంది. మా ఇంట్లో ఫ్రీక్వెంట్ గా చేసుకునే పచ్చళ్ళలో ఇది ఒకటి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ చట్నీ. పల్లీలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్ లో గానీ సపరేట్ ప్లేట్ లో గానీ వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఆయిల్ లో పచ్చడికి సరిపోయినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఈ మూత పెట్టేసుకుంటే గనక చిటపట్లాడకుండా ఉంటాయి. ఇవి అయితే 2-3 మినిట్స్ లోనే ఫ్రై అయిపోతాయండి. జస్ట్ మూత పెట్టి అలా వదిలేస్తే గనక ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి. వీటిని కూడా తీసేసుకొని ఆ పల్లీల్లోనే యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ వీటిల్లోనే ఒక పెద్ద ఆనియన్ కచ్చా పచ్చగా కట్ చేసేసుకోవటమే. రఫ్ గా కట్ చేసేసుకొని అవి టొమాటోలు, ఈ టొమాటోలను కూడా కాయని 4 ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 5-6 వెల్లుల్లి, జీలకర్ర, పసుపు అయితే కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. కొత్తిమీర కాడలు ఉండాలి. కాడలు ఎక్కువ ఉండి ఆకులు తక్కువ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవి 5-10 మినిట్స్ లోనే మగ్గిపోతాయండి. మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసేసుకోవచ్చు. ఇవి టొమాటోలు స్కిన్ పీల్ ఆఫ్ అవుతాయి కదండి. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. లేదు మీకు కనుక ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే కనుక మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది అన్న స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిపోవాలండి. ఇది చల్లారిపోయిన తర్వాత వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. వేడివేడిగా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. వేడి మీద వేస్తే గనక ఊరికే పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనే పల్లీలు, పచ్చిమిర్చి, ఈ టొమాటో ముక్కలు, ఆనియన్ అన్ని వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవటమేనండి. దోసల్లోకి ఇడ్లీలోకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఫైన్ పేస్ట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే గనక మీకు నచ్చితే కొంచెం కచ్చా పచ్చా కూడా వేసుకోవచ్చు. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం నాకైతే తగ్గిందండి. అది వేసేసుకొని తాలింపు పెట్టుకోవటమేనండి. తాలింపు అయితే కంప్లీట్ గా ఆప్షనల్. మీకు ఇష్టం లేదు ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక అవాయిడ్ చేసేయచ్చు. అంతే అండి. పల్లీలు టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పచ్చడి వచ్చేటప్పటికి ఆనియన్ చట్నీ. ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. తను చాలా సింపుల్ గా చేస్తారు. నా పెళ్లికి ముందు ఈ పచ్చడి నాకు తెలియని కూడా తెలియదండి. పెళ్ళైన తర్వాత బాగా అలవాటు అయిపోయింది. ఈ చట్నీలో పులుపు, కారం అన్ని ఉంటాయండి. అన్ని ఫ్లేవర్స్ ఉండే ఈ ఆనియన్ చట్నీ ఫస్ట్ మిక్సీ జార్ లో ఒక 2-3 ఆనియన్స్ పొట్టు తీసేసుకొని ఇలా రఫ్ గా కట్ చేసేసుకోవటమేనండి. 2-3 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులోనే పసుపు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే గనక ఫ్లేవర్ బాగుంటుంది. 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఈ ఆనియన్స్ కి తగినట్లుగా కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ చట్నీకి. దీని మొత్తానికి సరిపడినట్లుగా ఉప్పు, బెల్లం పౌడర్ కానీ బెల్లం గడ్డ కానీ వేసుకోవచ్చు. కొంచెం వాటర్లో నానబెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవటమేనండి. ఇది మెత్తగా వేసుకుంటే గనక బాగుంటుంది. వాటర్ ఏమి యాడ్ చేయకుండా వేసుకోవాలండి. ఆనియన్ లో వస్తుంది కదా వాటర్, ఆ వాటరే సరిపోతుంది. దీనికైతే తాలింపు ఏం అవసరం లేదు. అంతే అండి. ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది. ఈ కారంనే కావాలి అనుకుంటే దోశ మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అన్ని ఫ్లేవర్స్ ఉండే ఉల్లిగడ్డల కారం అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చట్నీ వచ్చేటప్పటికి పల్లి చట్నీ అండి. రెగ్యులర్ పల్లి చట్నీ. అందరి ఇళ్లలో కామన్ గా చేసుకునే పల్లి చట్నీ. మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక ఇదైతే అన్ని రకాల టిఫిన్స్ లోకి సెట్ అయిపోతుందండి. దానికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని చాలా కొంచెం ఆయిల్ పడుతుందండి. పల్లీలు, పచ్చిమిర్చి ఇవి రెండు కలిపి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే. ఈ చట్నీ టేస్ట్ అంతా పల్లీలు ఫ్రై చేయటంలోనే ఉంటుంది. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిపోవాలి. నేను ఈ చట్నీ కోసం తాలింపు కూడా పెట్టేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై చేసుకొని ఇలా అంతా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిపోవటమే. ఇక ఈ కంప్లీట్గా చల్లారిపోయిన పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే
ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి, ఒక కప్పు పల్లీలకి పావు కప్పు పచ్చి కొబ్బరి అయితే పడుతుంది. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 3 రెబ్బలు ఎల్లిపాయలు, వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవటమేనండి. ఎల్లిపాయ వేయటం వల్ల అయితే వాతం చేస్తుంది అంటారు కదండి. కొంతమందికి పల్లి చట్నీ తింటే కొంచెం తేపులు వస్తున్నట్లు అదే ఫ్లేవర్ గొంతులో ఎక్కువసేపు ఉంటుంది. అలా లేకుండా ఉంటుంది ఎల్లిపాయ యాడ్ చేయడం వల్ల. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకొని ఆల్రెడీ తాలింపు వేసుకున్నాం కదండి, ఆ తాలింపును కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చట్నీ వచ్చేటప్పటికి టొమాటో కొత్తిమీర పచ్చడి. ఇది ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా చిట్టి పునుగులు అంటారు కదా, వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీలన్నిటిలోకి ఈజియెస్ట్ చట్నీ అంటే గనక ఇదే అండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ అయితే కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే గనక అవాయిడ్ చేసేయచ్చు. ఇక వీటన్నిటిని జస్ట్ ఒక బౌల్లో వేసేసుకోవటమే. ఈ పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో ఈ రఫ్ గా కట్ చేసుకుంటే సరిపోతాయండి. వీటిల్లోనే పావు వంతు వాటర్ పోసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవటమే. చూసారు కదండి, ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే గనక ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఈవెన్ వాటర్ కూడా ఆల్మోస్ట్ ఇనికిపోతున్నాయి కదండి. ఈ స్టేజ్ లో ఒక కట్ట లేదా 2 కట్టలు కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కంప్లీట్ గా ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇక ఇది కంప్లీట్ గా చల్లారిపోయింది అన్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, చాలా కొంచెం జీలకర్ర వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని దాన్ని బౌల్లోకి వేసేసుకోవటమేనండి. ఇది కొంచెం వాటరీగా ఉంటుంది. చెప్పాను కదండి, ఇడ్లీ పునుగుల్లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది టొమాటో కొత్తిమీర పచ్చడి. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.